కేరళలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఎల్డీఎఫ్ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం పినరయి విజయన్ విడుదల చేశారు. రాబోయే 5 ఏళ్లలో 5 లక్షల నిరుపేద కుటుంబాలను గుర్తించి పేదరికం నుంచి బయటకు తెస్తామని హామీ ఇచ్చారు. సామాజిక పింఛన్లను 2,000 నుంచి 3,000 రూపాయలకు పెంచుతామన్నారు. షెడ్యూల్డ్ కులాలు, మత్స్యకారులు, అంత్యోదయ లబ్ధిదారుల వంటి అణగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎల్డీఎఫ్ పేర్కొంది. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి మెరుగైన వైద్య సేవల్ని స్థానికంగా అందుబాటులోకి తెస్తామని మేనిఫెస్టోలో వివరించింది. చదువు పూర్తయిన వెంటనే విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్, బ్యాక్ టు క్యాంపస్ ద్వారా నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని తెలిపింది. ఉపాధి రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని 50% పెంచడమే తమ లక్ష్యమని, వారి కోసం సురక్షిత ప్రయాణ వసతులు, శిశు సంరక్షణ కేంద్రాలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చింది. రానున్న 5 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త పారిశ్రామిక కారిడార్లు, ఇన్నోవేషన్ హబ్లను ఏర్పాటు చేస్తామని ఎల్డీఎఫ్ వివరించింది. మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది.